హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ గణేష్ ఇమ్మంది. ఈరోజు పొద్దున్నే మనం ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అయింది. మనం ఇక్కడ కన్యాకుమారిలో సన్ రైజ్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. గైస్ వెహికల్ అయితే మమ్మల్ని అక్కడ సెంటర్ దగ్గర అయితే దించేశారు. అక్కడ నుంచి బై వాకింగ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫ్రంట్ ముందుకు వెళ్తేనేమో మొత్తం ఇక సముద్రమే. లాస్ట్ పాయింట్ ఇక ఎండ్ ఇది. ఇండియాకి ఎడ్జ్ బార్డర్ ఉంటుంది కదా, ఇది అక్కడికైతే వచ్చేసాం మనం. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇంకా అక్కడ ఏమేమో ఉన్నాయంట. గ్లాస్ బ్రిడ్జ్ అండ్ రోప్ వే సంథింగ్ ఏ ఉన్నాయంట. అక్కడికి వెళ్ళాకైతే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అవి. గైస్ కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక వే అయితే ఉంది, సన్ రైజ్ పాయింట్ అని. ఈ సందులో చూసుకోవచ్చు, ఎటు చూసినా కూడా మొత్తం షాపులే ఉన్నాయి. మనం ఆ సన్ రైజ్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ క్రౌడ్ చూసుకోవచ్చు, చాలా మంది అయితే ఉన్నారు. గైస్ ఇక్కడ సన్ రైజ్ పాయింట్ దగ్గర నుంచి చూస్తే లాంగ్ లో విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి మనకైతే ఏంటో కనిపించట్లేదు, కొంచెం మనకి లైటింగ్ వచ్చాకైతే చూద్దాం. కానీ ఇక్కడ జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు. ఇక్కడ అందరు కూడా సన్ రైజ్ పాయింట్ ని చూద్దామని అయితే వచ్చారు. నాకెందుకో ఈరోజు లేట్ గా వస్తుంది అనిపిస్తుంది సన్, ఎందుకంటే చాలా క్లౌడ్స్ అయితే కనిపిస్తున్నాయి ఆకాశంలో చూడడానికి. గైస్ ఆకాశంలో చూసుకోవచ్చు, ఇప్పుడిప్పుడే లైట్ గా వైట్ అవుతుంది ఆకాశం అంతా, అంటే సన్ బయటకు వస్తున్నాడు. గైస్ ఇందాక అక్కడ చీకట్లో చూసాం కదా, అవి వచ్చేసి ఆ స్టాచ్యూ లాగా ఉన్నదేమో తిరువల్లువార్ అని చెప్పేసి తమిళ కవిదంట. అండ్ పక్కన చిన్న బిల్డింగ్ లాగా ఉంది కదా, అదేమో వివేకానంద మెమోరియల్ మ్యూజియం అంట. ఆ సెంటర్ లో ఉన్నదేమో బ్రిడ్జి. మనమైతే ఇక్కడ నుంచి దాని మొత్తాన్ని అయితే రికార్డ్ చేస్తున్నాము. గైస్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:45 అవుతుంది. సూర్యుడు ఇప్పుడే మెల్లగా పైకి వస్తున్నాడు. యాక్చువల్గా వాటర్ మధ్యలోంచి వచ్చినట్టు కనిపించాలి, కానీ క్లౌడ్స్ అన్ని మూసేసాయని చెప్పా కదా, ఆ క్లౌడ్స్ పైనుంచి అయితే వస్తుంది. సన్సెట్ కోసం అందరు పాపం వెయిట్ చేశారు కానీ వేస్ట్ అయిపోయింది అందరికి. సన్ రైజ్ అయితే కంప్లీట్ చేసుకొని అట్లా మెల్లగా వాక్ చేసుకుంటూ ఆ కార్నర్కి అయితే వెళ్తున్నాం. ఇండియా మ్యాప్లో ఉంటుంది కదా, ఆ కార్నర్కి అయితే మనం వెళ్తున్నాము. గైస్ మనం ఇప్పుడైతే త్రివేణి సంగం దగ్గర ఉన్నాం. ఈ త్రివేణి సంగం వచ్చేసి కన్యాకుమారిలో అయితే లొకేట్ అయి ఉంది. త్రివేణి సంగం అంటే ఏం లేదు, మనకి ఇండియా చుట్టూ ఉన్న 3 ఓషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కలుస్తాయి. మన ఇండియాలో లాస్ట్ పార్ట్ ఉంటుంది కదా, కర్వ్ పార్ట్. మనం చూసుకోవచ్చు, ఇగో మన ఫోన్ లో మ్యాప్ చూపిస్తున్నా. మనం అయితే ఇక్కడ ఉన్నాము ఇండియాలో. ఇది లాస్ట్ పాయింట్, మన ఇండియా మ్యాప్ ఇది. ఇండియా మ్యాప్ లో అయితే మనం ఇక్కడ ఉన్నాం లాస్ట్ పాయింట్ లో. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా వెనకాల మొత్తం సముద్రమే ఉంది. బ్యాక్ సైడ్ అంతా కూడా సముద్రమే. ఇక్కడ అందరు కూడా స్నానాలు చేస్తున్నారు ఇటు సైడ్ కి. ఇటు నుంచి మనకి అరేబియన్ సీ, ఇటు సైడ్ నుంచి బే ఆఫ్ బెంగాల్, అండ్ వెనకాల స్ట్రైట్ గా ఏమో ఇండియన్ ఓషన్. ఈ 3 అయితే ఇక్కడ కలుస్తాయి. అందుకే ఇక్కడ చాలా పవిత్రంగా భావిస్తున్నారు. అందరు కూడా ఇక్కడ దిగి స్నానాలు కూడా చేస్తున్నారు. మనం కిందికి కూడా వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం. కిందికి రా. గైస్ చూసుకోవచ్చు వాటర్ ఫ్లో అంతా ఎలా ఉందో. ఇక్కడ అందరు కూడా మంచిగా దిగారు. ఇంకొక అల వస్తుంది. ఇక్కడ అందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంచెం పెద్ద అల వస్తుంది, చూడండి. గైస్ మా బాబాయ్ వాళ్ళందరూ కూడా స్నానానికి వెళ్తుంటే మొత్తం కూడా మా మమ్మీ వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళారు. ఫోన్లు, క్యాపులు, స్పెట్స్ అన్ని కూడా వీళ్ళ చేతిలో పెట్టి వెళ్ళారు. గైస్ నేను కూడా కొద్దిసేపు అయితే వాటర్లో దిగి ఆడుకొని ఇక రూమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు, దీని పక్కనే కూర్చొని చూడడానికి అయితే చిన్న మండపం లాంటిది అయితే ఒకటి ఉంది. గైస్ ఇక్కడ సముద్రం ఉంది కదా వెనకాల, సముద్రానికి ముందే ఇది ఒక ఏమంటారు పెద్ద బిల్డింగ్ లాగా ఉంది. ఇది గాంధీ మ్యూజియం అంట. లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటే అయితే వెళ్దాము. మాక్సిమం అయితే లేకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మధురై బయలుదేరాలి మనము, టైం సరిపోదు మళ్ళీ ఇక్కడ నుంచి మధురై వెళ్ళడానికి. ఇదైతే గాంధీ మ్యూజియం బయట నుంచి చూసుకోండి ఎలా ఉందో. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు గవ్వలు కూడా ఉన్నాయి, శంఖాలు గవ్వలు ఇవన్నీ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. అండ్ డిజైన్స్ ఆఫ్ మిర్రర్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. వాటితో గవ్వలతో చేసిన డిజైన్లతో ఉన్న మిర్రర్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ సీలో దొరికే ఐటమ్స్ అన్నిటితో చేసిన ఆర్నమెంట్స్ లాంటివి కూడా అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ. గైస్ ఇగోండి, ఇది ఫ్రంట్ వ్యూ గాంధీ మెమోరియల్ది. నా సైడ్ చూసాం కదా, ఇది ఫ్రంట్ వ్యూ. ఇది గాంధీ తాత చేసే వర్క్ ఇది. అండ్ అక్కడ
అక్కడ చూసుకోవచ్చు గాంధీ తాత విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ గాంధీ తాత అండ్ నెహ్రూ ఆర్ సంథింగ్ ఎవరిదో అయితే ఉంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఒక స్మాల్ ఏరియా ఉంది. గైస్ ఇక్కడ లోపలే అక్కడ గాంధీ మెమోరియల్ ఉంది. దాని ముందు ఒక చిన్న పార్క్ లాగా ఉంది మధ్యలో, రోడ్డు మధ్యలో. ఇటు సైడ్ రోడ్డే ఉంది, అటు సైడ్ రోడ్డే ఉంది, మధ్యలో పార్క్ అయితే ఉంది. ఇక్కడ పొద్దున సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాం కదా, ఇది సన్ రైజ్ పాయింట్ ఆపోజిట్ లోనే ఉంది ఇది. గైస్ ఇది ఒక అమ్మవారి టెంపుల్, కనక పరమేశ్వర టెంపుల్ అనుకుంటా. ఇక్కడ పైన చూడండి భగవతి అమ్మన్ టెంపుల్. ఇది లోపల ఈ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మీకు ఏమైనా నైట్ వచ్చినప్పుడు విజిట్ చేస్తే చేయొచ్చు, ఓపెనింగ్ టైమ్స్ చూసుకొని. మనమైతే ఇప్పుడు దీని నుంచి స్ట్రైట్గా వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్తే పొద్దున్న వెళ్ళాం కదా సన్ రైజ్ పాయింట్కి, అటు సైడే వెళ్తున్నాము. అక్కడ నుంచి బోటింగ్ ఉందంట, మనం ఆ బోటింగ్లో అయితే వెళ్దాం. బోటింగ్కి వెళ్ళే దారి అయితే ఇటు సైడే. ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో. లైన్ మీకు అక్కడ దాకా ఉంది లైన్, ఆ వెనకాల అక్కడ నుంచి లోపల దాకా లైన్ అయితే ఉంది. మనం చూద్దాం లోపలికి వెళ్ళు. గైస్ ఇది బోటింగ్ కి వెళ్లే లైన్. మనం ఇందాక బయట చూసాం కదా, ఈ లైన్ ఇట్లా తిరిగి బయట అక్కడ నుంచి మెయిన్ రోడ్ దాకా ఉంది ఆ లైన్. ఇంతమంది జనాలు ఉన్నారు. ఇంతమంది జనాల్లో మనం అయితే వెళ్ళలేము. మనం ఇప్పుడు మదురై స్టార్ట్ అయిపోవాలి కాబట్టి మనం ఇంత పెద్ద లైన్ లోపలికి వెళ్ళలేము. స్పెషల్ టికెట్ అయితే 300 అంట, నార్మల్ టికెట్ అయితే 75 రూపీస్ అంట. అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. లేదు మనకి అవ్వలేదు అనుకుంటే మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. గైస్ మనమైతే బోటింగ్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాం. లోపలికి వెళ్ళాం, మనతో అయితే లేదు. అసలు ఎంత పెద్ద లైన్ ఉందంటే ఇప్పుడు ఆ లైన్ అవ్వాలంటే సాయంత్రం పడుతుంది. ఎండ ఏమో అసలు చింపేస్తుంది ఎండ. ఆ ఎండను తట్టుకోలేక ఇక మేమైతే రూమ్కి వెళ్ళిపోదాం అని చెప్పి బయటకైతే వచ్చేసినాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అయిపోదాం. గైస్ కన్యాకుమారి మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం మధురై అయితే స్టార్ట్ అయిపోయాం. మొన్న మధురై మీనాక్షి టెంపుల్ చూద్దాం అనుకుని అయితే కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ మధురై అయితే స్టార్ట్ అయిపోయి ఆ టెంపుల్ కూడా దర్శించుకుందాం. ఈవినింగ్ వరకు అది అయిపోతుంది. దాని తర్వాత అటు నుంచి అరుణాచలం అయితే ప్లాన్ చేస్తున్నాము. హాయ్ గైస్, మనం అయితే ఇప్పుడు కన్యాకుమారి నుంచి మధురై అయితే స్టార్ట్ అయిపోయాం. మధురై స్టార్ట్ అయ్యి వెళ్తుంటే దారిలో మనకి హైవే మీద ఈ విండ్ మిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి హైడ్రో వాటర్ అండ్ తర్వాత వచ్చేసి థర్మల్ పవర్ ఎట్లయితే జనరేట్ అవుతుందో ఇవి వెనకాల తిరుగుతున్నాయి చూడండి ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ ద్వారా అయితే కరెంట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ హైవే మీద అయితే కొన్ని థౌజండ్స్ ఆఫ్ విండ్ మిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దారిలో చూసుకోవచ్చు. ఇక్కడ మేము ఈ దారిలో తాటి ముంజలు ఉంటాయి కదా, ఇవి తినడానికి అయితే ఇక్కడ ఆగాము. ఇక్కడ చూడొచ్చు, మన దగ్గర కూడా దొరుకుతాయి కదా ఇవి తాటి ముంజలు. అట్లాంటివే ఇవి ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి కదా, ఈ బాటిల్స్ ఏంటంటే తాటి ముంజల్లో మనకి రసం ఉంటుంది కదా ముంజ లోపలిది, అందులోంచి అంతా తీసి ఇట్లా బాటిల్లో అయితే పోసారు. కాకపోతే మరి ఒరిజినల్ కాదో మనకైతే తెలియదు. ఇంత వస్తుందని అయితే అనుకోలేదు. టేస్ట్ చేసాము కొంచెం. ఇందులో మరి ఏదో మిక్స్ చేస్తారంట, ఆ ఫ్లేవర్ అయితే అట్లనే ఉంది. గైస్ ఇగో చూసుకోవచ్చు, ఇది తాటికాయ. ఇందులోంచి తీసిన దాన్ని ఇట్లా ముంజలాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ముంజ ఏమో పైన లేయర్ ఇలా ఉంటుంది. మన దగ్గర ఏమో అందరు కూడా ఇలా ఓపెన్ చేసి ఇలా తింటారు, కానీ ఇక్కడ అందరూ కూడా ఇలానే తింటారంట. ఇది కొంచెం ఆ ఎనర్జీ ఇస్తుందంట బాగా. ఇది ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇట్లే తింటారంట. ఇది కొంచెం ఇప్పుడు నేను తిన్నదైతే చాలా ముదురుగా ఉంది. ఇట్లా స్పెట్స్ పెట్టుకొని బిల్డప్ ఇస్తున్నాను ఏమనుకోకండి. నా ఫేస్ అంతా ఖరాబ్ అయింది, కళ్ళు మొత్తం లోపల పోయినాయి. అందుకనే నేను స్పెట్స్ పెట్టుకొని కవర్ చేస్తానా. ప్రజెంట్ అయితే మధుర మీనాక్షి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. వెహికల్ పార్క్ చేయడానికి అయితే పార్కింగ్ లోకి మమ్మల్ని పైన దింపేసి లోపలికి వచ్చారు. నేనేమో 2 వేరు చెప్పులు వేసుకొచ్చినా మర్చిపోయి. ఆ చెప్పులు మార్చుకుందామని వెహికల్ ఎదుగుంటే దొరకట్లేదు. చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ఇక్కడ. ఇది ఎక్కడుందో కూడా వెహికల్ ఎత్తడానికి కూడా దొరకట్లేదు. అన్ని 100 కార్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏ ఫ్లోర్ లో ఎత్తుకాలో నాకు అర్థం కావట్లే. గైస్ ఫైనల్ గా మా కార్ అయితే దొరికింది, అగో అక్కడ ఉంది. ఇప్పుడు ఈ 2 చెప్పులు అనేవి మనం మార్చేయాలి. అయినా చెప్పులు ఎందుకు, గుడి లోపలికి వేసుకెళ్ళాం కాబట్టి కార్లో పెట్టేద్దాం. మనమైతే ఇప్పుడు ఆ మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చు గోపురం కనిపిస్తుంది కదా, ఈ చీకట్లో మనకేం కనిపించట్లేదు.
ఇటేమో ఈస్ట్ టవర్ అని అయితే రాసింది, వే టు ఈస్ట్ టవర్ అని చెప్పి ఇటు సైడ్ రాసింది. ఇప్పుడైతే అటు వెళ్తున్నాం. లోపలికి అయితే మొబైల్ సెలవు లేదు, ఇక్కడికైతే మొబైల్ సెలవు లేదు కాబట్టి ఇక్కడతో అయితే వీడియో ఆపేస్తున్నాను. లోపల తీసుకెళ్ళినవారు బ్యాగ్ లో పెట్టేసి కౌంటర్ లో పెట్టేద్దాము. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5:30 అయింది. మనం మదురై నుంచి ఇప్పుడు ప్రజెంట్ అరుణాచలంలో అయితే ఉన్నాము. ఈ అరుణాచలంలో ఇప్పుడే రూమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వెనకాల ఎస్ఆర్ రెసిడెన్సీ ఉంది కదా, ఇందులో అయితే రూమ్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ పడుకొని మరి మార్నింగ్ వాకింగ్ స్టార్ట్ చేయాలా లేకపోతే ఈవినింగ్ స్టార్ట్ చేయాలనేది రూమ్కి వెళ్ళాకైతే డిసైడ్ అవుతాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వెహికల్ లగేజ్ అంతా తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం.